వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ను దేశంలో అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలన, అనుకూల వాతావరణంతో హైదరాబాద్ను గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ, స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించే విధానాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపేలా పరిశ్రమలు, మౌలిక నిర్మాణాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ది ప్రత్యేక గుర్తింపు అవుతుందని చెప్పారు. India is targeted for $30 trillion economy by 2047. We wanted to contribute ourselves 10% of the Indian government economy. So we wanted to make sure our policies, our permissions, our infrastructure we wanted to develop up to the mark. We wanted to create a China plus one country. Now the entire world after COVID, they are searching for China plus one country. They wanted to shift their investments. They wanted to take one more place to produce their whatever their investments and their production. Now Taiwan is the place, but Taiwan is a spillover. Now everyone is focusing China plus one. Most of the investors are looking towards India. But my point is, I wanted to create alternate China plus one in Telangana state, Hyderabad. So that is why we are working hard to create an atmosphere and infrastructure and policies. I need your support, Genome Valley investors, and who wanted to invest in Telangana, India, in pharma, EV, electrical vehicles. ఇట్లా అన్నా తప్పే, అట్లా అన్నా తప్పే, తగ్గేదేలే అంటూ పుష్పాల యాక్ట్ చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందన ప్రస్తుతం వైరల్ గా మారింది. సినిమా డైలాగులపై అభ్యంతరాలు ఉన్నాయంటే వాటిని సెన్సార్ బోర్డుకు చెప్పి తీయించాలంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. సెన్సార్ బోర్డు ఉండటమే దేనికో మనకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో వచ్చే డైలాగులు మరి భయంకరంగా ఉంటాయని చెప్పారు. రాజకీయాల్లో సినిమాల డైలాగులను లాగడం అనవసరమని, ప్రజల మద్దతే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగ్ రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా. నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. వైకాపా అధినేత వైఎస్ జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ దగ్గరే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్లు అలాంటి తీరును నేర్చుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటి తీరును ఒక్క జగన్ తప్ప మరెవరూ సమర్థించడం లేదని స్పష్టం చేశారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లిపై తప్పుడు ప్రచారం చేసిన ఘనత జగన్దేనని ఆరోపించారు. కుటుంబ బంధాల్ని కూడా రాజకీయం చేయడం జగన్ కు అలవాటైపోయిందన్నారు. అసలైన నీచ రాజకీయాలు జగన్ శైలే అని విమర్శించారు.
ప్రజలే కాదు కుటుంబ సభ్యుల విషయంలో కూడా హుందాతనాన్ని కోల్పోయిన నేతగా జగన్ చరిత్ర మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. తెలీదు ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరస అవుతుందట. అంటే చెల్లి వరస అయ్యే ఆ మహిళ మీద దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఇంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిలి నవ్వులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటా హిందీ భాష వివాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తన స్థాయికి తగిన విధంగా స్పందించారు. హిందీ నేర్చుకోవడం తప్పు కాదన్న ఆయన అయితే పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడమే మరింత అవసరమని స్పష్టం చేశారు. భవిష్యత్తు పోటీ ప్రపంచానికి తగిన విద్యా దిశగా మారాలంటే ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం కీలకమని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో నూతన మార్పులకు ఇది బాట వేస్తుందని చెప్పారు. ఇంగ్లీష్ నేర్పడం కేవలం చదువుకోవడం కోసమే కాకుండా ప్రపంచ స్థాయిలో అవకాశాలు పొందేందుకు సాయపడుతుందని, హిందీని వ్యతిరేకించే ఉద్దేశం తనది కాదన్న జగన్, కానీ ప్రాంతీయ భాషలతో పాటు అంతర్జాతీయ కమ్యూనికేషన్కు అవసరమైన భాషగా ఇంగ్లీష్కు పెద్దపీట వేయాలన్నారు. రాష్ట్రంలోని విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పులు భవిష్యత్తు తరాల అభివృద్ధికి బలమిస్తాయని తెలిపారు. Should be brought about. It's not Hindi. Hindi can also be a language, what can be learned. But the medium of education should be English. See, this is the biggest change that should be brought about throughout the country. If this country were to move forward and leap forward. See, today English is the global language. Anybody, until and unless these government schools change, and until and unless the poor studying in these government schools learn to speak fluent English, they can never be competitive. So the medium of language should be English. Yes, once the medium is established as English, you can have language 1, language 2, language 3, depending on the choice of the children, whatsoever they want to learn, as long as the mother tongue in those particular states being compulsory subject as a language. That is language 1. Maybe a language 2, if there is an option, one can always pick Hindi. There's nothing wrong in it. In fact, my first language was Hindi. Even though my language, my school was an English medium school, my first language was Hindi. In our school, my second language was Telugu. That's a different issue. But would you pitch Hindi to be national language? it is a national language. What is there to pitch? Obviously, it is a national language. So there is a debate going on. బంజారా హిల్స్ లోని తన నివాసంలో యూపీఎఫ్ నేతలు 72 బీసీల కులాల ప్రతినిధులతో సమావేశమై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలన్న డిమాండ్తో పాటు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా అమలే మార్గమని స్పష్టం చేశారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుంటే కోర్టులో నిలువరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి అవకాశం రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్రానికి ఉన్నా సబ్ కేటగిరైజేషన్ చేసేది రాష్ట్రాల హక్కు అని గుర్తు చేశారు. సరైన ప్రాతినిధ్యం దక్కాలంటే సర్పంచుల నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకు అన్ని స్థాయిలో అవకాశం లేని కులాలకు ఇది న్యాయం చేస్తుందన్నారు. రాజకీయ సమానత్వానికి, బీసీ సామాజిక న్యాయానికి సబ్ కోటా అత్యవసరమని, దీన్ని సాధించేందుకు యూపీఎఫ్ కృషి చేస్తుందని కవిత స్పష్టం చేశారు.
సినిమా డైలాగులపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో వచ్చే డైలాగులు సన్నివేశాలన్నీ వినోదం కోసమేనని స్పష్టం చేశారు. హత్యలు, ఆత్మహత్యలు, ఆందోళనలు, అలజడులు సినిమాల్లో ఉంటాయని, వాటిని చూసి బయట కూడా అలా చేయమంటావా అంటూ జగన్ను ప్రశ్నించారు. సీఎంగా పనిచేసే వ్యక్తి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను బాధించే మాటలు కాకుండా మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత సీఎం దైత్యమని గుర్తు చేశారు. సినిమాల్లోని సన్నివేశాలను రాజకీయంగా మలుపు తిప్పే ప్రయత్నం సిగ్గుచేటన్నారు. మరోవైపు విజయనగరంలో పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మాజీ కేంద్ర మంత్రి, గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు కార్యక్రమం ప్రశంసలు పొందింది. ఆయన స్నేహభావం యువతకు ప్రేరణగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. రఫా రఫా అని చెప్పి నరకండి అని చెప్పి చెప్తుంది నువ్వు, నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అసలు సిగ్గుందా నీకు? అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నావు ఇందాక. ఖచ్చితంగా తప్పే. సినిమాలో రఫా రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా? సినిమా అనేది వినోదం కోసం, ఆ 3 గంటలు, ఆ 2.5 గంటలకు సంబంధించిన అంశం. సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి, కానీ బయటకు వచ్చినాక చేయరు. సినిమాల్లో హత్యలు ఉంటాయి, అత్యాచారాలు ఉంటాయి, రకరకాల అలజడులు, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ లోపల చూసి వచ్చి బయట చేస్తారా? తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది? సిగ్గుందా? సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి? మొన్న చూసాము, అంతకుముందు గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడావు. రఫా రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని, ఈరోజు కూడా అదే మాట్లాడావు. తెలంగాణకు కేంద్ర మంత్రులు చేసిందేమీ లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్ర మద్దతు అవసరం ఉన్నా కేంద్ర మంత్రుల తీరుతో అది సాధ్యపడటం లేదన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. కేవలం ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఆ తర్వాత మౌనంగా ఉంటే ప్రజల విశ్వాసం ఎలా పొందుతారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ హయామే సరైన మార్గమని స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి ప్రాజెక్టుల ఆమోదం వరకు అన్ని విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. పేదల పక్షాన నిలిచే పాలన కోసం కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర నేతల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ప్రగతి నిలిచిపోయిందని ఆరోపించారు. మీరు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కూర్చొని రాష్ట్రం మంచిగా చేయాలనుకుంటే 100 వాళ్ళు చేసేటువంటి 7 లక్షల పైచిల్కు కోట్ల అప్పును అరికట్టే వాళ్ళు. ఫస్ట్ ఒక రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీ ఢిల్లీలో మీ దగ్గర అన్ని ఏజెన్సీస్ ఉండి కూడా దాన్ని నియంత్రణ చేయలేదు. ఎన్ని కంప్లైంట్లు మేము పెట్టినా ఇవాళ మళ్ళీ మీరు అధ్యక్షునికి వచ్చి ఇవాటి నుంచి మీరు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా పటిష్టం చేసి మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామంటారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయనికి ఏం మిగిలిందని నిలదీస్తావు? నీ గతంలో ఉన్న 2 నాయకులు 10 ఏళ్ళు వాళ్ళతోటి మంతనాలు చేసి మొత్తం గాలి కొదిలి రాష్ట్రాన్ని దోసుకొని పోయి ఆగమాగం చేసినాక ఇప్పుడు వచ్చి నువ్వు నిలదీసేది ఏముంది? విలదీస్తే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కాళేశ్వరం అయింది. అక్కడ ఎంత దోపిడీ జరిగిందో మీ ఏజెన్సీల ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఘోష్ కమిటీ కూడా తీసుకుంటుంది. మీరేమన్నా ఉంటే గత పాలకులు ఏ విధంగా పరిపాలించారో పోరాటం చేయాల్సిందే తప్ప ఈ సంవత్సరన్నర పాలన గురించి ప్రజల ముందే జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ అంశంపై రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. ఇకపోతే 4% రిజర్వేషన్లు పొందలేని వారు ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులు కావడాన్ని వేచనగా చూడాలని సూచించారు. దీనిపై మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు నిందనీయం అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతోనే ఈ బిల్లు రూపొందించామని వెల్లడించారు. ఇది సామాజిక న్యాయానికి దారితీసే చారిత్రక అడుగున నిలుస్తుందని తెలిపారు. ఈ 4% రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్లయితే ఇందులో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడేమో ఈడబ్ల్యూఎస్ లో ఆటోమేటిక్ దే ఆర్ గెట్టింగ్ ఎంటైటిల్మెంట్. అది చేసి నువ్వు కాదా? మరి ఎందుకు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం?
రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో దూరదృష్టితోని ఒక ఆలోచన పరంగా ఏదైతుందో రిజర్వేషన్ నామ్స్ రూపొందించి దానికి అనుగుణంగా మన చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ ఎందుకంటే బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్. మీరు ఏదైతున్నదో 9th షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్నది. సపోజ్ ఇఫ్ దిస్ 4% రిజర్వేషన్ ఇస్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ హక్కుదారులు అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గాదర్ కిషోర్ ను అసహనానికి గురి చేశాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ విమర్శించారు. ప్రజల మద్దతు కోల్పోతున్నందుకే గాదరి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. వృద్ధులకు, మహిళలకు, రైతులకు అందుతున్న పథకాలను చూసి ఓర్వలేక విమర్శలు చేశారంటూ ధ్వజమెత్తారు. ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని వేధింపులుగా చూపుతూ విమర్శించడం తగదని హెచ్చరించారు. సంక్షేమ పాలనకు మద్దతు పెరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు అప్రచారాలకు దిగడం దురదృష్టకరమన్నారు. గాదరి మాటలు అసలు చర్చకి అర్హత లేనివని తిప్పికొట్టారు. చెప్పడం జరిగింది. అడ్డగూడూరు నుంచి లక్ష్మీనగర్ దాకా మీరు వేసిన రోడ్డు ఏతుందో రిజల్ట్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అక్కడ పోయి రోడ్డు దువ్వేస్తారని చెప్పినా నీవు నీ మోహన్ రావు గారు మంచి నొక్కోరు మొత్తం దువ్వేసిన చూసుకోపోరి అడిగిపోయి ఒకసారి కూర్చొని పోరి. ఆనాడు కూడా చెప్పిన నేను మూసీ నదిలో ఉన్నా, వంగమడి బిడిజోతలో ఉన్నా సిల్ట్ ఏతుందో గవర్నమెంట్ తీసుకోపోతారు మాకు అభ్యంతరం లేదని చెప్పినా ఇప్పుడు కూడా మాటలు కట్టుబడి ఉన్నా నేను. అందుకోసమనే ఇవాళ నేను మీరు వదిలిపెట్టిపోయినా చెక్ డ్యామ్లన్నిటి కూడా కంప్లీట్ చేస్తే ఇవాళ దాని మీద లక్ష్మీ కాలువ, ధర్మారం, అటు కొడమర్తి, అటు మాసిడిపల్లి, ఆ పల్లెలన్నీ కూడా ఇవాళ నారు పోసుకొని వ్యవసాయం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చేసింది ఏంటిది? ఎక్కడ కంప్లీట్ చేశారు? మీరు ఏం కంప్లీట్ చేశారు? ఈసారి కనుక మళ్ళీ మీరు గెలిస్తే ఒక గుంపును పెట్టారై రోడ్ల మీద. హీరోయిన్ ప్రణతి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సన్నిధికి చేరిన ఆమె భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ పరిసరాల్లో టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రసాదాలు అందజేశారు. పుణ్యక్షేత్ర దర్శనముతో ఆధ్యాత్మిక శాంతి కలిగిందని ప్రణతి పేర్కొన్నారు. తిరుమల స్వామివారి ఆశీస్సులతో తన కెరీర్లో మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు, అభిమానులు ఆమెను చూసి ఉత్సాహంగా ఫోటోలు తీసుకున్నారు. తిరుమలలో ప్రణతి దర్శనం అభిమానుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుణదల మేరీమాత సాక్షిగా దయ చూపాల్సిన సమయంలో దాష్టికం చేశాడో హెడ్ కానిస్టేబుల్. గుడివాడకు చెందిన వికలాంగు రాలిపై యువతిపై హెడ్ కానిస్టేబుల్, అతని తల్లి కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకుని వీరంగా ప్రవర్తించారని, మానసికంగా వేధించారని చెబుతున్నారు. వికలాంగురాలైన కనికరం చూపకుండా ఆమె కళ్లజోడును, మొబైల్ ఫోన్లను లాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు హెడ్ కానిస్టేబుల్ మద్యం సేవించి వచ్చి దాడి చేశాడని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ స్థానిక పోలీసులను ఆశ్రయించగా ఇంకా సరైన చర్యలు ప్రారంభించలేదని తెలుస్తోంది. పోలీసులు తమ సహో ఉద్యోగి కాబట్టి కాపాడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫోన్లు ఏమైనా లాక్కున్నారా మీ దగ్గర? ఫోన్లు కానీ లాగేసుకున్నారు, హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నారు, బూతులు తిట్టేసి. స్టేషన్ లో ఉన్నారు ఇక్కడికి వచ్చి? స్టేషన్లో ఏమో అమ్మగారు అంతా మాట్లాడేసింది. స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళే తిట్టేశారు, నన్ను చీరలు ఆగేశారు, ఇది నార్మల్ చేసేసారు అని మాట్లాడేసింది అమ్మాయి. నేను చేసింది ఏం లేదు, తిట్టింది అమ్మాయి, అమ్మ నా గుడ్లు తిట్టేసింది. సారేమో కూర్చోండి అని సరే చెప్తున్నాను. అల్లూరు జిల్లా పాడేరు మన్యం ప్రాంతం మరోసారి ప్రకృతి మహిమను ఆవిష్కరించింది. పాడేరు హుకుంపేట మధ్య విస్తరించిన పచ్చని పొలాలపై శ్వేతామయమైన మేఘాలు అలుముకున్న దృశ్యం కనువిందు చేసింది. మేఘాల ముసుగులో తేలియాడుతున్న ప్రకృతి పర్వత శ్రేణులపై నెమ్మదిగా కమ్ముకుంటున్న కొత్త ప్రపంచాన్ని తలపించింది. వినీలాకాశంలో ఉదయిస్తున్న సూర్యుడు ఆ దృశ్యాన్ని మరింత మాయాజాలంగా మార్చాడు. ప్రకృతికి సమీపంగా ఉండాలనుకునే వారికిది స్వర్గ సమాన అనుభవం. వృక్ష వనాల మధ్య వీచిన చల్లని గాలులతో పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.